హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మా బుడ్డోడికి అయితే ఇప్పుడు 8th మంత్ రన్ అవుతుంది. సో ఇప్పుడైతే 8th మంత్లో ఇవ్వాల్సిన వ్యాక్సిన్ ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. మొన్న మధ్యన మంచం మీద నుంచి పడిపోయాడు. పాకరణం వచ్చేస్తుందన్నమాట. ఇంకా కూర్చుని పోవడం కూడా వచ్చేసింది. సో దానివల్ల చాలా యాక్టివ్గా అయిపోయాడు. అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే నాకు కొంచెం భయం వేసింది. అప్పటికి ఇంకా 3 days ఉందన్నమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి. సో నాకు లక్కీతో అనుభవం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. కింద పడిపోయిన వెంటనే మనకి స్పృహ తప్పిపోయినా లేదా ఎక్కువగా ఏడ్చినా, అలాగే ముక్కులోంచి కానీ చెవులోంచి కానీ ఏదైనా బ్లడ్ రావడం కానీ లిక్విడ్ లాగా రావడం కానీ ఇలా ఏమైనా జరిగితే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. బట్ అలా ఏం జరగలేదు. సో థ్యాంక్ గాడ్ అని చెప్పుకున్నాను. నేనైతే ఏడ్చేసాను, చాలా ఘోరంగా ఏడ్చేసాను అనమాట. ఎందుకంటే వాడంతా చిన్నవాడు పడిపోయి ఏడ్చేసరికి నాకు చాలా బాధ అనిపించింది. సో అందుకని చెప్పి ఇంకా డాక్టర్కి ఒకసారి అది కూడా చెక్ చేయమంటున్నా, అంత బాగానే ఉందా లేదా అని. అక్కడికి వెళ్ళే వరకు 3 days నాకు నిద్ర పట్టలేదు. వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కొంచెం సేపు ఏడ్చాడు, మరీ ఎక్కువగా ఎప్పుడు ఏడవడు. లక్కీ కూడా అంతే. ఆల్మోస్ట్ చిన్నపిల్లలందరూ అలాగే ఉంటారు కదా. అలా ఇచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఫ్యూచర్లో వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి తప్పదు. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఆ రోజు అయితే సండే అనమాట. సో చాలా వేడిగా ఉంది బయట. సో అందుకని చెప్పేసి ఇంటికి వచ్చిన వెంటనే నేనైతే సోడా కలుపుకొని తాగుతున్నాను. ఈ మధ్యన ఎందుకో బాగా నచ్చేస్తుంది. అలా అని ఎక్కువగా ఏం తాగడం లేదులేండి. లాస్ట్ ఎప్పుడు వైశాఖ మాసంలో మా ఆడపడుచు గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఇంట్లో చేసుకున్నాం అనమాట సోడా. మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాము. బయట తాగొచ్చు కానీ బయట మంచిది కాదని ఇంట్లోనే చేసుకుని, లక్కీ కూడా ఇష్టపడుతుందని సో రిఫ్రెషింగ్ కోసం కొంచెం సోడా తీసుకున్నాం అనమాట. ఇంకా తర్వాత లక్కీకి అయితే స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి బ్యాగ్ అయితే బుక్ చేసాము ఒకటి. దాన్ని చూసి దాని ఆనందం మరి ఇంకా చెప్పలేము అనమాట, పట్టలేకపోతున్నాము. ఏదైనా అంతే కదా, చిన్నప్పుడు మేము కూడా అంతే. కొత్త నోట్బుక్ కొనుక్కున్నా కూడా ఏదో తెలియని ఒక ఆనందం అనమాట. అలాగే స్కూల్ రీఓపెన్ అయితే మాత్రం కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు మన గోల్డెన్ డేస్ అన్నీ ఉంటాయి కదా. మేలో మొత్తం హాలిడేస్ కాబట్టి June 12th వచ్చేసరికి ఓ భయంగా ఉండేది. మళ్ళీ రొటీన్లోకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్స్, టీచర్లు తిడతారు, ఎగ్జామ్స్, అబ్బా అదో నరకంలో ఫీల్ అయ్యేదాన్ని నేనైతే. సో మళ్ళీ లక్కీ కూడా అలాగే ఫీల్ అవుతుంది. ఇంకా తప్పదు. ఆ బ్యాగ్ అంట జీనీ బ్యాగ్ అంట 1 రూపీ తక్కువ 1000 రూపీస్ ఏంటో. బ్యాగులు కూడా అంతంత రేట్లు ఉన్నాయి. సరే ఇంకా కొంచెం సేపు మధ్యాహ్నం భోజనం అయిపోయాక రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ 7 అలా అవుతుంది. సో ఇంకా నేనైతే వెజ్ పులావ్ చేద్దామని అనుకుంటున్నాను ఇవాళ నా స్టైల్లో. అందరూ ఇలాగే చేసి ఉండొచ్చు. నేనైతే మా పిన్ని వాళ్ళ దగ్గర ఇంకా దొడ్డం దగ్గర నేర్చుకున్నాను అనమాట. మా అమ్మగారి కన్నా కూడా వాళ్ళిద్దరూ బాగా చేస్తారనమాట చిన్నప్పటి నుంచి. సో అక్కడే నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత కొంచెం నేను కొన్ని మోడిఫై చేసుకుని నా స్టైల్లో నేను చేస్తూ ఉన్నాను అనమాట. సో ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా వేసేసాను. కొన్ని లవంగా పువ్వు ఇవన్నీ ఉంటాయి కదా, ధనియాలు దాల్చిన చెక్క అవన్నీ కూడా వేసేసి తర్వాత ఏమో ఆనియన్స్, అన్ని వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటే నాకైతే టెంప్టింగ్గా అనిపిస్తుంది. అలాగే స్పెషల్ డేస్లో ఎక్కువగా బిర్యానీ, పులావ్ ఇలాంటివి చేసుకుంటారు కదా. మా ఇంట్లో స్పెషల్ డేస్ అంటే అలా పులావులు, బిర్యానీలు చేసుకోరు. రెగ్యులర్గా ఉండేవి కొన్ని రకాలు, అంటే బెండకాయ వేపుడు, చామదుంపల వేపుడు ఇలా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మాకు ఈ పులావ్ ఇవన్నీ రెగ్యులర్గా చేసుకుని బోర్ కొట్టేస్తుంది. ఆ రోజు కూడా పులావా అని అనుకుంటాం అనమాట. ఇంకా ప్రాసెస్ అంతా వీడియోలో చూసేయండి. నేనైతే మాట్లాడుతూ ఉంటాను. వీడియోస్ షూట్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడే. కాకపోతే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే మా విష్ణుతో అస్సలు అవ్వట్లేదన్నమాట. మా విష్ణమ్మ వెంటనే లేచిపోతూ ఉంటుంది. 1/2 కూడా పడుకోదు అసలు. కనీసం ఒక 1 hour 2 hours పడుకుంటే ఇలాంటివన్నీ ఈజీగా చేసుకోవచ్చు కదా. నేను అసలు ఇంట్లో పని చేసుకోవడానికి కూడా అవ్వదు నాకు. ఒక 2 hours మేల్కొని ఉంటే ఒక 20 minutes పడుకుంటాడు అనమాట. నైట్ కూడా అంతే. చాలా నిద్ర తక్కువ అనమాట వాడికి బాగా. వాడు ఎప్పుడు పడుకుంటాడో, ఒక 2 hours నన్ను ఎప్పుడు పడుకొనిస్తాడో తెలియదు. కానీ నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట ఆ రోజు కోసం. ఎందుకంటే అస్సలు పనులు ఏమీ అవ్వట్లేదు మా విష్ణమ్మ వల్ల. ఇంకా ఈ మంత్లో వచ్చేసి వాడికి అన్నప్రాసన చేయాలి.
మామూలుగా అందరూ 6 మంత్స్ 6 డేస్కి చేస్తారు కదా, మా దాంట్లో ఏంటంటే 10th మంత్లో చేస్తారు, లేదా ఈవెన్ మంత్స్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట 1 ఇయర్ లోపు. సో ఈ మంత్లో నేను వాడికి అన్నప్రాసన చేద్దామని అనుకుంటున్నాము. సో ముహూర్తం అది చూసుకుంటున్నాం అనమాట. సో ఇంకా ప్రెజెంట్ వీడియోలోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా వేసేసి ఆనియన్స్ అవన్నీ వేస్తాం కదా, ఇంకా తర్వాత వెజిటబుల్స్ అన్నీ వేసేసాను. అవి కొంచెం బాగా వేగిన తర్వాత అందులోని పులావ్ మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను. ఇది కూడా మా పిన్ని దొడ్డమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అనమాట. వాళ్ళు బాగా చేస్తారు చిన్నప్పటి నుంచి, చాలా వంటలు అక్కడ నేర్చుకున్నాను నేను. ఇలా హోల్ గరం మసాలా విడివిడిగా వేసిన కొంచెం వేస్తాను, తర్వాత పొడి మాత్రం ఎక్కువ వేస్తాను అనమాట. దానివల్లే మనకి పులావ్ అనేది టేస్ట్ వస్తుంది. ఓన్లీ హోల్ గరం మసాలా వల్ల అయితే అంత ఘాట్ రాదని నాకు అనిపిస్తుంది. ఇంకా ఈ పులావ్లోకి కాంబినేషన్గా నేను పన్నీర్ కర్రీ చేస్తున్నాను. సో నా స్టైల్లో ఫస్ట్ అయితే టమాటోలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కొంచెం మూకుడులో నూనె వేసి అందులో కొంచెం జీలకర్ర లేదా షాజీరా, నేనైతే షాజీరా వేశాను. సో దాంట్లోని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా వేయించేసుకోవాలి. మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోవాలి. అలాగే ఇందులో వేసుకోవాల్సిన ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కామన్ అనమాట ఏ కర్రీకైనా. ఆల్మోస్ట్ అన్నిటికీ గ్రేవీ ఇది బాగుంటుందన్నమాట. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు అందులో జీడిపప్పు కూడా వేసుకున్నాను. జీడిపప్పు లేకపోతే మనకి సన్ఫ్లవర్ సీడ్స్ అని లేదా దోస గింజలని ఇవి కూడా వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ అనేది కమ్మగా ఉంటుందన్నమాట. సో దానికోసం ఇంకా తర్వాత ఇందులో మసాలాలన్నీ వేసేసాను. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. ఇంకా తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత అందులోని సాల్ట్ కూడా వేసేసుకొని ఈ పన్నీర్ ముక్కలు అయితే అందులో వేసుకోవాలి. లక్కీ వచ్చి పన్నీర్ నేను వేస్తా అంటుంది. అలాగే మీ అందరూ లాంగ్ వీడియోస్ పెట్టమంటారు. సో లాంగ్ వీడియోస్ పెట్టాలంటే ఇదే ప్రాబ్లం అనమాట, ఎడిట్ చేయడం అసలు అవ్వట్లేదు. ఇంకా మీకు నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నాకు కూడా వీడియో చేసినందుకు కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. లక్కీ ఉంటే ఇంట్లో నాకు బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మంచిగా బాబుని చూసుకోవడం కానీ లేదా చిన్న చిన్న హెల్ప్లు ఇంట్లో వంటగదిలో అవి చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల నాకు ప్రాబ్లం ఉండట్లేదు. బట్ ఇంకా స్కూల్ పెట్టేసిన తర్వాత తను వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా నాకు స్టార్ట్ అవుతుంది అనమాట బ్యాటింగ్. సో ఆల్రెడీ తనకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది నాకు కూడా బ్యాటింగ్. మార్నింగే నేను వంట అంతా చేసేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. 8:30 కల్లా మొత్తం ఇంట్లో పనులు చేసుకోకపోతే ఆ తర్వాత నాకు నరకం స్పెల్లింగ్ రాయించేస్తున్నాడు మా విష్ణుగడు. నిజం చెప్పాలంటే నా వంటలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. వంటగదిలో ఎక్కువ టైం స్పెండ్ చేయను నేను. అలా అని ఏమీ చేయకుండా కూడా పెట్టను. ఏదైనా చేస్తే చాలా ఈజీగా సింపుల్గా ఉండేలాగా చేసేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. అయితే ఈ పులావ్, ఈ కర్రీ ఇలాంటివి చేయాలంటే నాకు కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇంకా మామూలుగా అయితే నేను కొంచెం ఇలాంటివి ఫాస్ట్గానే చేస్తాను, కానీ ఈ మధ్యన బాబు పుట్టిన తర్వాత నాకు కొంచెం కష్టమైపోతుంది. సో ఒక పక్క వాడిని చూసుకుని ఇలాంటివన్నీ చేసుకోవాలంటే కష్టం కదా. సో అప్పటికి మా హస్బెండ్ ఇంకా మా లక్కీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచిగా హెల్ప్ చేస్తారు కాబట్టి ఇలాంటివన్నీ నేను చేసుకోగలుగుతున్నా. లేకపోతే అస్సలు నా వల్ల అయితే కాదు. ఒక పక్క వీడియో షూట్ చేసుకుని ఈ కుకింగ్ అదంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఎవరికైనా. బట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అనమాట. ఎప్పటికెప్పుడు వీడియోస్ ఆపేద్దామని అనుకుంటాను, బట్ మళ్ళీ మీరు గుర్తొస్తారు సబ్స్క్రైబర్స్ అందరూ. అలాగే మంచిగా కామెంట్స్ చేస్తూ ఉంటారు నా గురించి. అందుకే మీకోసం అయినా ఏదో ఒక చిన్న వీడియో అయినా పెట్టి మీతో కనెక్ట్ అవ్వాలని సో ఇలా ట్రై చేస్తూ ఉన్నాను. సో చూసారు కదా, ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పులావ్ కూడా రెడీ అయిపోయింది, చక్కగా విలువెల్లాడుతూ వచ్చింది. ఇంకా మా ఫ్రెండ్కి కొంచెం పంపిద్దామని చెప్పేసి నేనైతే బాక్స్లో రెడీ చేసి పెట్టాను. బట్ వాళ్ళేమో లేరనమాట. ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నా ఫ్రెండ్ వచ్చేసి లక్కీ కోసం అని చెప్పి ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ అబ్బాయి కోసం అని నేను ఏదో ఒకటి పంపిస్తాను. ఉట్టి బాక్స్ మనం ఎప్పుడు పంపించం కదా, చాలామందికి అలవాటు కదా ఇది. ఎవరైనా ఏమైనా ఇచ్చారనుకోండి, ఆ డబ్బాలో మనం కూడా ఏదో ఒకటి వేసి కానీ మనం ఇవ్వము. సో తను అంతే, నేను కూడా అంతే. ఖచ్చితంగా ఏదైనా ఉట్టి బాక్స్ అయితే మాత్రం ఇచ్చుకోమన్నమాట. ఖచ్చితంగా అందులో ఏదో ఒక ఐటెం పెట్టేసి ఇస్తాము. చిన్నప్పటి నుంచి ఇది మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నాకు అలవాటు అయిపోయింది. ఉట్టి బాక్స్ ఇస్తే ఏంటోలా ఉంటుందన్నమాట. వాళ్ళు అంత ప్రేమతో మనకి ఏదో చేసి ఇచ్చారు అంటే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళకి ఏదో ఒకటి అందులో పెట్టేసి ఇవ్వాలి.
ఇదొక ఆనవాయితీలా ఉంటుందన్నమాట. సో ఇంకేంటి, మీరందరూ ఎలా ఉన్నారు? బిజీగా ఉన్నారా? మీ పిల్లలకు కూడా స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయా? ఇంకా ఈ పులావ్ తిన్నాక నాకేమంటే లస్సీ తాగాలనిపించింది. సో అందుకని చెప్పి మా వారికి చెప్తే జెప్టోలో బుక్ చేశారు. ఒక 5 మినిట్స్లో వచ్చేసింది అనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, రాజుమై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్.